హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటా. సో ఫ్రెండ్స్, మన వీడియోస్ అయితే వచ్చి చాలా ఇయర్స్ అయితే అవుతుంది యూట్యూబ్లో అప్లోడ్ చేయక. సో మీకైతే చాలా దూరం అవుతున్నాను. సో దానికి కారణం ఏంటంటే నేను 10th స్టడీ అయితే చేయబోతున్నాను కదా, అందుకని. సో మన 10th స్టడీ అయితే అయిపోయింది, కంప్లీట్ అయితే అయిపోయింది. మెల్లికి ఎలాగోలా కష్టపడి 10th అయితే మెల్లికి పాస్ అయిపోయాము. 10th పాస్ అయిన తర్వాత ఇంకా ఇంటర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. మెల్లికి ఇంట్రెస్ట్ లేకపోయినా సరే దాన్ని అలా చదివి 1 year చదివి పాస్ అయ్యామంట. సెకండ్ ఇయర్లో బొక్కెట్సాను అనమాట. సో 2 సబ్జెక్టులు అయితే వదిలేసాను. బొక్కెట్టడంతో నాకు ఇంకా ఇంట్రెస్ట్ రావట్లేదు. ఇంకా సప్లిమెంటరీ ఏంటి రాస్తాంలే అనుకునే టైంకి మా నాన్న మళ్ళీ 4 రేవ్ వేస్తాడేటని మళ్ళీ ఇంటర్ని మెల్లికి అలా చదివేసి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పాస్ అయిపోయాను. మెల్లికి అరౌండ్ అయిపోయాయి కదా అనుకుని కామ్గా కూర్చుందాం అనుకునే లోపు నాన్న ఖాళీగా ఉండి ఏం చేస్తావు, కంపెనీకి వెళ్ళకున్నాను నేను, నాన్న అయితే అన్నారనమాట. సో ఇంకెందుకులే, ఇంట్లో వాళ్ళు డబ్బులు ఎలా వేస్తారు, బయటికి వెళ్తే కంపెనీకి వెళ్తే అనుకుని ఇంట్లో డబ్బులు అడిగి తెంగేసాను అనమాట. బయటికి తెంగేసిన తర్వాత 4 రోజులు డబ్బులు ఉన్న తిరుక్కున్నాను. ఇంకా డబ్బులు అయిపోయిన తర్వాత ఇంటికైతే వస్తున్నాను, నాన్న నాకు ఈ కంపెనీ నచ్చలేదని. అప్పుడు ఏమైందంటే ఊళ్ళోనే కంపెనీలో పనిచేసి నాకు జాయిన్ చేయడం జరిగింది. సో నాకు అక్కడ పిచ్చి తెగింది అనమాట. సో అక్కడ ఏం పని చేయాలి నాకు ఇంట్రెస్ట్ లేదనమాట. 1 week చేసిన వెంటనే మళ్ళీ మానేశాను అనమాట. మానేసిన తర్వాత ఇంకా ఖాళీగా ఉండి ఏం చేస్తాం, వీడియోస్ అయినా చేద్దామని మళ్ళీ ఇంట్రెస్ట్ అయితే పుట్టింది. సో ఇక నుంచి మీకైతే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది. సో మన ఛానల్కి ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు నుంచి మన వీడియోస్ డైలీ వస్తుంటాయి ఫ్రెండ్స్. ఇక నుంచి మీకు ప్రతి ఒక వీడియో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మన వీడియోస్ ట్రోలింగ్ లాగా ఉంటాయి కానీ అది ట్రోలింగ్ కాదు, జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే. వీడియో చేస్తున్నాను కదా, చూడు మాయా, ఏంటి ఈ కష్టాలు ఎవరికి రాకూడదు మాయా. అసలు బయట మా మమ్మీ వాళ్ళు, ఇంట్లో నాన్న వాళ్ళు, ఏంటి మాయా ఈ కష్టాలు మనకి, చెప్పు మాయా. పోనీలే ఖాళీగా ఉన్నప్పుడు చేద్దాం అనుకుంటే నాన్న మోటర్ అయి బట్టలు ఉతుకో అంటాడు మాయా. లేదులే పడుకొని ఇచ్చేద్దామంటే ఇప్పుడే లేచావు కదా, పని చేయరా అరగంట అంటారు మాయా. ఏం చేస్తాం మాయా, మన బతుకులు ఇంతే, మారవు ఇంకా. చూసావా మాయా ఇప్పుడు ఎంత మారిపోయింది అసలు. పని చేయకుంటే చేయలేదంటారు, చేస్తే పెద్దోడైపోతున్నారు అంటారు. ఏంటి మాయా ఇది? బ్రో, మీకైతే ఇప్పుడు ఒక వీడియో అయితే వేస్తాను. ఆ వీడియో చూసిన తర్వాత దానికి ఒక మేము కూడా పెడతాను. ఆ మేము దానికి సెట్ అయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నిజంగా చెప్తా, నిజంగా మేము మీకు సెట్ అవుద్ది అనుకుంటున్నాను నేనైతే. చూసేయండి మరి. ఏంట్రా బొండాలు చూస్తున్నావా? మొన్న మా తమ్ముడు ఏం చేశాడో తెలుసా ఫ్రెండ్స్? వీధిలో రికార్డెన్స్ అవుతుంది కదా, నేను వెళ్తానని చెప్పాడు నాతో. చెప్పిన తర్వాత నేను ఊరుకుంటానా, వెళ్ళి అమ్మతో చెప్తారా అన్నాడు. అదే నువ్వు చెప్పుకో, నీకు బీర్ ఇప్పిస్తా అన్నాడు. కానీ నేనేం చేసానో తెలుసా, ఆ మొత్తులో వెళ్ళి అమ్మకి నిజం చెప్పేశాను. అప్పుడు వాడి పరిస్థితి ఏంటో మీరే చూడండి. నీకు ఒక వీడియో చూపిస్తున్నాను, చూడు. నీకు తెలుసా, ఈ రోజు బస్ లో ఒక దొంగని భలే కూలి చేయాలా. రోజు పర్స్ జాకెట్ లో పెట్టుకునే దాన్ని కదా, ఈ రోజు హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకున్నా. పాపం ఆ సంగతి తెలియక వాడు నా జాకెట్ లో 100 సార్లు చేపెట్టాడు. నిజంగా నువ్వు ఆ అమ్మాయిలనే చూసావా, ఇంకేమైనా చూసావా కామెంట్ చేయి, ఓకేనా? మామ చూసావా వీడియో ఎలా ఉందో? చూసాక మాట్లాడదాం, చూడు ముందు. చూసావా మామ దాని తిమిరి ఎంత ఉందో? ట్రైన్ బయటకు వెళ్ళి సాంగ్స్ చేస్తుంది, తంతే దెంగేస్తుంది. దానికి ఎందుకు అలా వీడియో చేయడం చెప్పు? తంతే దెంగేస్తుంది అవతలకి. చూసావా ఎలా చేస్తుందో వీడియో? ఎంత పాత్రం లేదు దానికి. ఎందుకు అలా చేయడం? పడిపోతే ఎవరు రెస్పాన్స్ చెప్పు. సమాజం ఎలా తయారవుతుందో చూసావా మామ? అలానే ఈ వీడియో కూడా చూసే. అరే ఎంద్రాడైనా ఊకే దెంగుత దేవరా అంటారు. మీరేమైనా చెక్కాలారా ఒక మొగోని దెంగనికి? సరేపై మీరు ఒక మొగోని దెంగనికి మీరు చెక్కాలేమో కానీ ఒక మొగోతో దెంగిపించుకొని నేనైతే చెక్కాలని కాదు. పాపం చాలా ఆశ పెట్టుకోరు అనుకుంటా, వేరే చూసుకో పోరి.
మొన్నటిదాకా ఇక్కడికి ట్రోల్ చేశారని బాగా మండినట్టు ఉంది. అందుకే ఇలా చేస్తున్నాడు వీడియోస్ ఇప్పుడు. అదేంటా దెంగితే దేవరంటా వింటాం ఆయన. అది ఎవరితో ఓడినట్టుంది ఆ డైలాగు. వీడు కూడా దాన్ని ఓడేస్తున్నాడు. ఏం చేస్తాం మామ, ఇలా అయితే చెప్పు. అరే మామ ఈ వీడియో చూడు, నీకోసమే. మామ తనకి బాగా దూలగున్నట్టుంది. చూసావా చేసే ఎంత పట్టుకోయిందో. దాని డ్యాన్స్ చూసావా అసలు నువ్వు? అసలు ఏం చూసావు మామ నువ్వు, నిజం చెప్పు. దాని డ్యాన్స్ చూసావా, ఏం చూసావా చెప్పు మామ. మామ నిజం ఒప్పుకో మామ, నువ్వేం చూసావు కామెంట్ చేయి మామ. నేనేం చూసాను చెప్పనా? నేనైతే అదే చూశాను మామ. నువ్వేమనుకుంటున్నావు అదేనే. నువ్వేం చూసి వచ్చా కామెంట్ చేయి మామ. ఏంటి మామ? మామ ఈ వీడియో ఒకసారి చూడు, చూసిన తర్వాత మాట్లాడుకున్నాం. మామ ఏంటి మామ వీడియో అసలు అలా ఉందేంటి మామ? మా ఇంట్లో నేను సెంటర్ ప్రెసిడెంట్ అయినా చెతక్కొట్టేస్తే మా నాన్న, అలాగే తను సిగరెట్ తాకుండా డ్యాన్స్ చేస్తుంది మామ. ఏంటి మామ ఈ కష్టాలు ఎవరు కాపాడు మామ అసలు? మామ ఏంటి మామ ఇలా తయారవుతున్నారు ఏంటి మామ మీరు? ఏంటి మామ రోజు రోజుకి ఎలా తయారవుతున్నారు? మొన్నటిదాకా దీని ముఖానికి ఏదో అయిందన్నారు, ఇప్పుడు ఇలా డ్యాన్స్ చేస్తుంది ఏంటి మామ? చూసే మామ నువ్వు కూడా. నీ నవ్వులే రత్నాలు, నీ మాటలే ముత్యాలు, పొట్లాలు కడితే కోట్ల కొద్ది బేరాలు. నీ చేతులే మ్యాగ్నెట్లు, నీ వేళ్ళు వీణ మెట్లు, నువ్వు తాకుతుంటే మామ ఒకసారి ఈ వీడియో కూడా చూసే మామ అలాగా. మామ అసలు ఏమనుకుంటున్నాడు మామ వీడు గురించి? డ్యాన్స్ ఎలా ఉంది అంటున్నాడు ఏంటి? అసలు ఏంటి డ్యాన్స్ అది? అలా వేస్తున్నాడు ఏంటి మామ వాడు? ఇటు కొరియోగ్రాఫర్ అనుకుంటున్నాడు ఆడు. ఏంటి మామ ప్రతి వీడియోలో బాగా ఓవర్ యాక్షన్ తింటున్నాడు మామ వీడి మధ్యన. నాకు నచ్చలే మామ. ఇన్ని వీడియోస్ చూశాను నేను, అస్సలు పట్టించుకునేవాడిని కాదు. కానీ ఈ వీడియో చూశాక నీకే క్లారిటీ వచ్చేది మామ. ఏంటి మామ వీడి ప్రమోషన్ ఎలా చేశాడు? చాలా చిరాకు వచ్చింది మామ వీడి ప్రమోషన్ చూడగానే. నీకే క్లారిటీ వచ్చేది, ఒకసారి చూడు. గైస్ మీకు చాలా మందికి చెప్తున్నా, అది జెన్యూన్, అది ఫేక్ ఏం కాదు, అది సీరియస్లీ జెన్యూన్గా చెప్తున్నా నేను. సో ఇందులో గేమ్ ఆడి డబ్బులు సంపాదించుకోండి, ఇది సీరియస్లీ చెప్తున్నా నేను. సో నేను డబ్బులు పంచుతున్నా కదా, మీరు చూడండి. అండ్ ఇప్పుడు నుంచి హెల్పింగ్ వీడియోస్ కూడా మీ ముంగట వస్తాయి. సో అండ్ మీరు కూడా ఇట్లా సంపాదించుకోవాలనుకుంటే నా బయోలో లింక్ ఉంటుంది, ఓపెన్ చేసి రిజిస్టర్ చేసుకొని మనీ సంపాదించుకోండి గైస్. సో ఇందులో ఒకసారి గేమ్ ఎలా ఆడాలో ఒకసారి చూపిస్తా, చూడండి మీరు. సో గైస్ లింక్ ఓపెన్ చేయాలి ఫస్ట్, నెక్స్ట్ ఏం చేయాలో నేను చెప్తా. సో చూడండి ఓపెన్ అవుతుంది కదా. ఫస్ట్ ఏం చేయాలంటే లాగిన్ చేసుకోవాలి గైస్, లాగిన్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, సో నాది సీక్రెట్ కాబట్టి నేను ఎవరికి చెప్పలేదు. నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే మిస్టరీ బాక్స్ ఓపెన్ చేస్తున్నా గైస్. చూడండి మిస్టరీ బాక్స్ చూస్తున్నారు కదా. 20, 30, 50, 100, 200, 300, 500, 1000. నేను 1000 మీద 10x వేస్తున్నా గైస్. చూడండి ఒకసారి. సో చూస్తున్నా కదా, బెట్ స్టార్ట్ చేసిన యా వస్తుంది. సో చూడండి ఒకసారి, చూడండి యా కమాన్. సో చూస్తున్నారు గైస్ 11,000 వచ్చినాయి చూడండి. సో 11,000 వచ్చినాయి కదా. సో నేను దీన్ని విత్డ్రా చేసుకుంటున్నాను, ఒకసారి చూడండి. ఏం లేదు, జస్ట్ విత్డ్రా చేసుకోవాలి అంతే. సో చూసారు కదా గైస్, నా బయోలో లింక్ ఉంటుంది, ఓపెన్ చేసి రిజిస్టర్ చేసుకొని మనీ సంపాదించుకోండి. చూసావా మామ ఈ ప్రమోషన్ ఎలా ఉందో? అక్కడ నీకు ఎంత చూపించాడు మామ? 500 చూపించాడు ఫస్ట్లో, ఇప్పుడు ఎంత ఉంది మామ? చూసావా మామ ఈ రియాక్షన్? అదే అమాయకులు అయితే ఏమవుతారు మామ? ఆ యాప్ నిజంగా డౌన్లోడ్ చేసి గేమ్ ఆడడం మొదలెట్టరు, ఇంకా టెలిగ్రామ్లో జాయినింగ్ అవ్వమంటాడు. ఇలా ఎంతమంది పైసలు పోగొట్టుకుంటారు మామ మీరు? అసలు చెప్పండి మామ. అసలు ప్రమోషన్లు నమ్మకండి మామ, అవన్నీ ఫేకు, అర్థమవుతుందా మామ? ప్రమోషన్లు అసలు నమ్మకండి, అవంతా ఫేకే. ఇన్ని మాటలు చెప్తున్నా, నువ్వు ఇప్పుడు ఆడలేదా అంటావు మామ. నేను ఆడాను మామ, నేను కూడా 5K వరకు పోగొట్టుకున్నా. బాగా దోలు తీరిపోయింది మామ నాకు ఆడి. ఇప్పుడు అది మానుకొని
చక్కగా వీడియో చేసుకుంటున్నాను మామ. మామ మీ సపోర్ట్ ఉంటే మరి కొంత వీడియోస్తో మీకు ఎంటర్టైన్మెంట్ చేస్తాను మామ. కాస్త అర్థం చేసుకుని సపోర్ట్ చేయండి మామ. మామ ఇది చాలా బాధాకరమైన విషయం మామ. ఏంటంటే ముడ్డు కిందకి 23 years వచ్చినా సరే రాలేదు మామ. ఏంటంటావా బియడ్ మామ, చూసావా? ఇంత కూడా రాలేదు, కానీ ఇలాంటి వాళ్ళకి ఎలా వచ్చేస్తుంది మామ? చూసావా? మనకి అలా కూర్చుంటే ఎంత బాగుండు. వాళ్ళకి వచ్చిందని గీసేస్తున్నారు, మనకి రావట్లేదని చూసేస్తున్నాం. ఏంటి మామ, రోజు తెల్లవారు లెగ్గానే అర్థం చూసుకుంటా మామ. ఒక్కరోజైనా ఒకే ఏకైనా వచ్చిందని, కానీ అస్సలు ఉండదు మామ. ఏం చేద్దాం మామ, మనలాంటి వాళ్ళకి ఇలాంటి కష్టాలు ఏంటి మామ? మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరికి ఇలాంటి గడ్డం రాకపోయినా కానీ ఈ వీడియో షేర్ చేయి, ఓకేనా మామ? మా ఇంతవరకు మన వీడియో చూసారు కదా మామ. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మామ, అలాగే లైక్ చేయండి మామ. లేకపోతే మా నాన్న నన్ను బీపీ కొట్టేస్తాడు. మీ సపోర్ట్ ఉంటే కానీ నేను కామ్గా ఉండలేను మామ. ప్లీజ్, ఓకేనా మామ? బాయ్.